ఫ్రెండ్స్, విజయ్ ఈ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం కోసం ఎన్నో రకాల అడ్డంకులు వచ్చాయి. 108 సీట్లు గెలిచిన విజయ్కి ఇంకొక 10 సీట్లు మాత్రమే వెనక్కి తగ్గాయి. అప్పటికి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. కానీ గవర్నర్ మాత్రం విజయ్కి టైం ఇవ్వటం లేదు. ఈ క్రమంలో తన భర్త కోసం ఏకంగా తన భార్య రంగంలోకి దిగిందా, ఏకంగా తను కేంద్ర మంత్రులతోనే మాట్లాడిందా అంటే అసలు విషయం ఇక్కడ చాలా పెద్దది ఉంది. అసలు నిజం చెప్పాలి అంటే విజయ్ భార్య ఎవరో కాదండి. లండన్‌లోనే అంటే యునైటెడ్ కింగ్డమ్‌లో, యూకేలో, మన భారత్‌లో ఇంకా దాదాపుగా 8 దేశాలలో వాళ్ళకి చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. అసలు పెళ్ళికి ముందే వాళ్ళు చాలా స్థిరపడిన స్థితిమంతులైన వ్యాపారవేత్తలు. వాళ్ళ నాన్నగారు శ్రీలంకలో చాలా పెద్ద వ్యాపారం చేసి, ఆ తర్వాత దాదాపుగా 9, 10 దేశాలకి వాళ్ళ బిజినెస్‌ని విస్తరించారు. అయితే తను కూడా బిజినెస్‌కి సంబంధించిన ఎన్నో రకాల పెద్ద పెద్ద చదువుల్ని విదేశాల్లో చదువుకుంది. ఇక ఇప్పటికి కూడా తనకి బ్రిటిష్ పౌరసత్వం ఉందన్నమాట. తన పిల్లల్ని కూడా తను అక్కడే చూసుకుంటోంది. అలాంటిది విజయ్ విషయంలో జరుగుతున్న అవకతవకలు అంటే గవర్నర్ నిజం చెప్పాలి అనుకుంటే వీళ్ళది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి విజయ్ పార్టీ, టీవీకే పార్టీ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇచ్చి 2 వారాల తర్వాత బలపరీక్ష చేసుకోండి అని చెప్పొచ్చు. కానీ ముందుగా 118 సీట్లు కన్ఫర్మ్ అయిన తర్వాతే మీకు ప్రమాణ స్వీకారానికి ఛాన్స్ ఇస్తామని చెప్పటంలో ఇక టీవీకే శ్రేణులు కానీ, నేతలు గానీ, కార్యకర్తలు కానీ, పార్టీ క్యాండిడేట్స్ కానీ ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ లిస్ట్‌లో తన భార్య సంగీతతో పాటుగా కూతురు దివ్య సాషా కూడా ఉండడం జరిగింది. దాంతో ఇమ్మీడియేట్‌గా సెంట్రల్ మినిస్టర్స్‌తో పాటుగా కొంతమంది స్టేట్ గవర్నర్స్‌తో కూడా మాట్లాడి, ఎందుకు ఈ జాప్యం జరుగుతోంది అని చెప్పి ఆవిడ చాలా డిస్కస్ చేశారు. భేటీ అయ్యారనమాట. ఈ క్రమంలో ఈలోపు విజయ్ అంతట విజయే తను సిపిఐ, సిపిఎంతో పాటుగా వీఎస్‌కే, కాంగ్రెస్ వీళ్ళందరితో పొత్తు కుదిరించుకుని 118 కాదు 120 మందితో తను బల పరీక్ష నిరూపించుకుని గవర్నర్‌కి లేఖ అందజేసినట్టు తెలుస్తోంది. సో, మే 9వ తారీఖున విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుందనమాట. సో, ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఎంజీఆర్, అలాగే ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ హీరో ఎవరైనా సీఎం అయ్యారంటే అది విజయ్ దళపతి. మధ్యలో జయలలిత గారు హీరోయిన్‌గా గద్దెక్కినప్పటికీ కూడా హీరోల కేటగిరీలో అయితే వీళ్ళ ముగ్గురే.